భారతదేశంలో నడుస్తున్న దురంధర్ 3 సినిమా అయితే నడుస్తూ ఉంది. ఆ సినిమా ఏ విధంగా ఉందంటే, ఈరోజు మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, ప్లస్ అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ చేస్తున్న ఈ మత విద్వేషాలు, ఈ మత ప్రచారాలు, మతాల మధ్య గొడవలు అవన్నీ బంద్ పెట్టాలి, విద్యా వ్యవస్థ మీద నిరుద్యోగుల మీద ఫోకస్ చేయాలి. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ ఆయన నీట్ పేపర్ లీక్ పైన ఆయన హస్తం ఉంది. అందులోనూ అతన్ని సస్పెండ్ చేయాలి, ప్లస్ అతను రాజీనామా చేయాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నిరుద్యోగులు, ప్లస్ భారతదేశంలో ఉన్న సినీ నటులు, భారతదేశంలో ఉద్యోగం లేని నిరుద్యోగులు, భారతదేశంలో మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సర్లు గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున పార్లమెంట్ ని ముట్టడించడం, నరేంద్ర మోడీని ప్రశ్నించడం, ఇవన్నీ చూసి మోడీ గారు ఏం చేశారంటే పోలీస్ బలగాలను దింపి, ఆర్మీ ఫోర్స్లను దింపి, బాంబులు పెట్టి లాఠీతోటి కొట్టించి నెత్తురు ఏరులయ్యే పారే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక భయాందోళనని సృష్టించింది. ఇవన్నీ మనం చూసాం. గత 3 రోజుల నుంచి సాగుతున్న ఈ యొక్క శాంతియుతమైన పోరాటాన్ని కాస్త వీళ్ళు విద్వేషాలకు రెచ్చగొట్టి రక్తం చిందించేలాగా కొట్టి మరి వాళ్ళను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసింది. ఇదే యువతతో పెట్టుకున్నారు బెంగాల్లో ప్రభుత్వం కూలిపోయింది. ఇదే విధంగా యువతతో పెట్టుకుంది నేపాల్, అదే విధంగా నేపాల్ కూలిపోయింది. అదే విధంగా మిజోరంలో యువతతో పెట్టుకుంది ఇదే ప్రభుత్వం, అక్కడ కూడా ప్రభుత్వాలు కూలిపోయినాయి. నెక్స్ట్ ఇదే భారతదేశ యువతతో పెట్టుకుంది బీజేపీ, ఈ బీజేపీ పార్టీ కూడా కూలిపోబోతుంది. నరేంద్ర మోడీకి చక్కగా చెప్పాలంటే ఒక సబ్జెక్ట్ మాట్లాడడం రాదు. అమిత్ షాకి అసలు వీళ్ళందరూ ఇంత పెద్ద ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ ఈయన కూడా ఏ విషయం మీద అవగాహన లేదు. వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు. వీళ్ళ యొక్క గోల్, వీళ్ళ సెల్ఫ్ గోల్ అంతా భారతదేశంలో ముస్లింస్లను లేకుండా నిరుద్యోగులను కాస్త రోడ్ల మీద బిచ్చమడుకునేటట్టుగా, ఈరోజు హిందూ దేవాలయాన్ని వీళ్ళ ముందు ఆడే విధంగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్న విషయాలు మనం చూస్తా ఉన్నాం. దీంతో మోడీ గారు ఏం చెప్పారంటే, ఇవాళ మార్నింగ్ వచ్చిన స్టేట్మెంట్ ఇది, ఎవరైతే నీట్ పేపర్ లీక్ చేశారో వారిపైన కఠిన చర్యలు తప్పవని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఒక పేడ్ ఆర్టిస్ట్ ని పట్టుకొస్తారు. నేనే పేపర్ లీక్ చేశాను, నన్ను క్షమించానని చెప్పేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అలా చేసి నువ్వు కొన్ని రోజుల్లో జైల్లో ఉండు, నీ ఫ్యామిలీని చూసుకునే బాధ్యత మాదని చెప్పేసి బీజేపీ ఒప్పుకుంటది. అలా ఒప్పుకున్న తర్వాత అతను జైలుకు పోతాడు. న్యాయం జరుగుతుందా? ఆ పేపర్ లీక్ అయితా ఉంటే ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ యాడున్నాడు, ఎక్కడ పన్నాడు? సోయి లేదా? ఈయన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏం జరుగుతుందో, ఎవరు పేపర్ లీక్ చేస్తున్నారో మినిమం అవగాహన లేదా ఈయనకి? ఈ రోజు నీట్ పేపర్ లీకుల గురించి, నిరుద్యోగత గురించి ఈరోజు యువకులు ఏకమై కాక్రోచ్ జనతా పార్టీ అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ మీద వీళ్ళు తీసుకొచ్చిన ఎలిగేషన్ ఏదో తెలుసా? నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసే కొన్ని గోధి మీడియాలు అంటారు కదా, గోధి మీడియాలు కావది, గుడి మీడియాలు ఏం చేస్తా ఉన్నాయంటే, వాళ్ళు భారతీయులు కాదు, ఇక్కడ స్థిరంగా ఉండేటోళ్ళు కాదు, వాళ్ళందరూ ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు, వాళ్ళని చూసి మీరు అనవసరంగా ఆగం కావద్దు, వాళ్ళందరూ అసలు నిజానికి చెప్పాలంటే భారతీయులే కాదు యాంటీ నేషనల్స్ అని చెప్పేసి వాళ్ళ మీద ముద్ర వేసి మరి ఈరోజు గోధి మీడియాలో, ఈ గుడ్డి మీడియాలో ప్రచారాలు చేసుకుంటూ నానా వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు యూత్ తలుచుకుంటే ఆ మీడియాలను ఏం చేసింది తెలుసా? నిన్న ఉరికిచ్చి కొట్టిర్రు, ఎవరినైనా చూడలా. ఎందుకు? ఈరోజు వాళ్ళ కడుపు నిండడానికి అక్కడ మీడియా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదవచ్చు, కానీ విద్యార్థుల భవిష్యత్తాగం అయితే ఉంటే దాన్ని రాంగ్ పోర్ట్రే చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇది మీడియా ఎథిక్స్లోనే లేదు. ఇప్పుడు అంటారు దాన్ని ఏమని, పేడ్ ఆర్టిస్టులని వాళ్ళంటారు, పేడ్ ఆర్టిస్టులని వాళ్ళని అంటారు. ప్రజల కోసం ప్రశ్నించేటోళ్ళం కాదు. అక్కడ సోషల్ మీడియాలో ఏది వైరల్ కావద్దని చెప్పేసి నెట్ బంద్ చేపిస్తారు. అక్కడ ఏ ఇండియాకు సంబంధించిన ఏ ఒక్క టీవీ ఛానల్ కూడా కవర్ చేయలేదు. ఓన్లీ ఫారెన్ మీడియా ఛానల్ వచ్చి కవర్ చేయడం కూడా జరిగిందంటే మన దేశం ఎంత దౌర్భాగ్యమైనదో, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంత దరిద్రమైన వాళ్ళో ఇక్కడే అర్థం చేసుకోవాలి. ఎక్కడో పరదేశంలో ఉన్న మీడియా వచ్చి మనకాడ పనిచేస్తుంది, మన మీడియా మాత్రం మనల మీద వీళ్ళు దేశం వాళ్ళు కాదు, వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు చూడండి అనుకుంటూ ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మోడీకి నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, రాబోయే రోజుల్లోని ప్రభుత్వానికి ఈరోజు ఏ విధంగా అయితే ప్రతి ఒక్క ప్రభుత్వ పెద్దలను భయపెట్టించుకుంటూ, ఈడీ సిబిఐ అనే వాషింగ్ మిషన్లో వేసి వాళ్ళని భయపెట్టించుకుంటూ ఈరోజు భారతదేశంలో ఎన్డీఏ కూటమిని ఏ విధంగా అయితే నువ్వు తయారు చేసావో, ఆ ఎన్డీఏ కూటమి ప్లస్ నీ యొక్క బీజేపీ పార్టీ ముక్కలే రోజు దగ్గరనే ఉన్నాయి. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు అదేవిధంగా ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ అయింది, నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి ఒక్కరికి ఆర్మీ జాబ్స్లో నోటిఫికేషన్లు పడితే జాబులు అప్లై చేసుకొని జాబుకి వెళ్ళిన ప్రతి ఒక్కరి చరిత్ర ఉంది. స్పోర్ట్స్ రంగంలో అయితే ప్రపంచ దేశాలను మెడల్ కొట్టిన చరిత్ర మనకు ఉంది.
అందులోనూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలో చెప్పారు. ఎందరో మంది సైంటిస్టులను తయారు చేశారు. ప్రపంచ దేశాలు అసూయపడేలాగా ఎన్నో రాకెట్స్ మన భారతదేశం తయారు చేసి అంతరిక్షాలు పంపించడం జరిగింది. ఇన్ని జరిగితే ఆనాడు పర్ క్యాపిటా ఇన్కమ్ బ్యాలెన్స్డ్గా ప్రతి మధ్యతరగతి కుటుంబానికి జిఎస్టీలు తొక్క తోలు ఢంకా ఢోలు ఏది లేకుండా లీటర్ డీజిల్ 50 రూపాయల నుంచి 60 రూపాయల మధ్యలో, లీటర్ పెట్రోల్ 60 నుంచి 75 రూపాయల మధ్యలో ఉండే ఆ రోజుల నుంచి మొదలు పెడితే ఈరోజు జిఎస్టీ, జీడిపి, జిఎస్డిపి ప్రతిదీ దాని మీద డబ్బులు దొబ్బుకుంటూ ఈరోజు భారతదేశాన్ని అప్పుల కుప్పలుగా మారుస్తూ రోజు రోజుకు నిరుద్యోగులను కాస్త బిచ్చపోలుగా మారుస్తూ ఈరోజు భారతదేశాన్ని దోచుకొని తింటున్న బీజేపీ తోటి ఏం లాభం? ఏమైనా మాట్లాడితే వీళ్ళు ప్రచారం చేయడానికి వస్తే వీళ్ళ ముందు హనుమంతుడు డ్యాన్స్ చేయాలట, వీళ్ళు ప్రచారం చేయడానికి వస్తే శ్రీరాముడు వీళ్ళ ముందు బాణాలు ఎక్కువ పెట్టాలట, వీళ్ళు ప్రచారానికి వస్తే హనుమంతుడిని గాలిపటం ఎగరేసి గాల్లో ఎగరవేయాలంట. అంటే హిందూ దేవుళ్ళతోటి వీళ్ళు ఆట ఆడుకుంటున్నారు, హిందూ మతంతో వీళ్ళు ఆట ఆడుకుంటున్నారు. ఇలాంటప్పుడు ఎందుకు మాట్లాడరు? మాది సనాతన ధర్మం. నేను ఒక్కడే చెప్తున్నా బీజేపీ వాళ్ళకి, నరేంద్ర మోడీని చక్కగా నిలబట్టి హనుమాన్ చాలీస చదవమనండి. దమ్ముంటే హనుమాన్ చాలీస చదవమనండి నరేంద్ర మోడీని. ఒక్క హనుమాన్ చాలీస కాదు కదా, ఏది రాదు ఆయనకు. టిక్కీ టిక్కీ ఇట్లాట అసెంబ్లీలో పోయి ఇట్లా క్యా క్యా అనుకుంటూ ఇట్లాంటి కప్పలు ఎరిగినట్టుగా చిన్నపిల్లలు ఆడుకునే సంకేతాలు. ఓ ప్రధాని అయి ఉండి గిదేనా కార్యక్రమాలు? ఎక్కడ పోయినా కూడా ఈయన దేవుల యొక్క విగ్రహాలతోటి ఈరోజు భారతదేశంలో పుడుతున్న వాళ్ళకు హిందూ మతం గురించి తెలియదా? వీళ్ళే వచ్చి నేర్పుతా ఉన్నారా ఎట్లా బతకాలి, ఎట్లా పూజలు చేయాలి, ఏ లెక్కన ముందుకు పోవాలని చెప్పేసి వీళ్ళైనా మాట్లాడేది? ఎంత ధైర్యం వీళ్ళకు! ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు, కానీ మతాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏం చేశారో ఒక్కసారి అడగండి. నరేంద్ర మోడీకి ప్రెస్ మీట్ పెట్టే దమ్మే లేదు మొదలు చెప్పాలంటే. ఈరోజు అడవుల్ని దోచుకోవాలంటే అన్నలు అడ్డుపడుతున్నారని చెప్పేసి ఆపరేషన్ కగారాన్ని పెట్టి ఆ సంబంధిత ప్రతి ఒక్క టెర్రరిస్టులని, ప్రతి ఒక్క అన్నలను, ప్రతి ఒక్క మావోయిస్టులను అతి కిరాతకంగా చంపిపడేసారు వీళ్ళందరూ. వీళ్ళు నిజానికి చెప్పాలంటే భారతదేశం పర్ క్యాపిటా ఇన్కంలో అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఇక్కడ కూడా లేదు. సో ఇట్లాంటి దౌర్భాగ్యమైన దేశం ఏర్పడింది. ఈరోజు కఠిన శిక్షలు వేయాలి. ఇట్లాంటి పరిపాలన చేస్తున్న దేశ ప్రధానికి, పేపర్ లీక్ చేసిన ఎడ్యుకేషన్ మినిస్టర్కి, వీళ్ళందరికీ కఠినమైన కారాగార శిక్ష విధించాలి. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే కార్యక్రమాలు చేయొద్దు. అందులోనూ ఏ గుడ్డి మీడియా అయితే ఈ భారతీయ యువత మీద ప్రశ్నిస్తూ ఉన్నారో, భారతీయ యువత మీద రాంగ్ ఎలిగేషన్ పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారో, వీళ్ళందరినీ మొదలు బొక్కలు వేసి సాఫ్ చేస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది తప్ప వేరేది రాదు. నిజం చెప్పాడంటే నరేంద్ర మోడీ స్క్రిప్ట్ చదువుకొని మరి ఇక్కడికి వచ్చి చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మిత్రులారా.